హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటి అనేసి అంటే మేము ఒక సింపుల్ కేక్ రెసిపీ చేసాము నేను మా చెల్లి కలిసి. ఆ రెసిపీ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్గా ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి, ప్లస్ నేను ఇంగ్రీడియంట్స్ ఎలా యూస్ చేస్తాము అన్నది వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మేము 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. మేము చాలా తక్కువ క్వాంటిటీ బేక్ చేస్తున్నాము, సో మేము ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది మాకు. సో మేము అంతే తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే 1 స్పూన్ ఆఫ్ కర్డ్. యాక్చువల్గా నాకు కర్డ్ కానీ కర్డ్ స్మెల్ కానీ అంతగా నచ్చదు, సో నేను ఓన్లీ జస్ట్ 1 స్పూన్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ బాగా నచ్చే వాళ్ళు మేబీ 1.5 స్పూన్ కర్డ్, 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షుగర్ని బాగా బ్లెండ్ చేసేసి ఆ షుగర్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ షుగర్ పౌడర్ని మేము ఇక్కడ యాడ్ చేస్తున్నాము. యాజ్ ఐ సెడ్ షుగర్ పౌడర్ అనేది కూడా ఇంత క్వాంటిటీ అనేది అయితే కాదు, మీకు ఎంత మీ టేస్ట్కి తగినంత క్వాంటిటీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసిన తర్వాత ఏంటి అనేది బాగా బ్లెండ్ చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ షుగర్ పౌడర్ బదులు వాళ్ళు జాగరీ పౌడర్ కూడా వేసుకుంటారనమాట. మేబీ అది కూడా వేసుకొని మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అని చెప్పి. ఇప్పుడు ఈ దీంట్లోకి నేను 1 గ్లాస్ ఆఫ్ మైదా కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్. ఈ కస్టర్డ్ నార్మల్గా బయట దొరికేది. దీన్ని కూడా నేను సేమ్ ఏదైతే గ్లాస్తో మైదా తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్ ఆఫ్ కస్టర్డ్ కూడా నేను తీసుకొని కస్టర్డ్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కస్టర్డ్ కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం మనం బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా అనేది నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, కానీ ఇది స్కిప్ చేస్తే మాత్రం కొంచెం కేక్ టెక్స్చర్ అనేది హార్డ్గా వస్తుంది. సో నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. చేసిన తర్వాత అయితే మనం దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది హార్డ్గా ఉంటుంది ఈ టెక్స్చర్ అనేది. దీనికోసం మనము ఇప్పుడు కొంచెం మిల్క్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి అనేసి అంటే ఒక మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్టే మనం మన క్వాంటిటీని బట్టి మనం మిల్క్ ఇంత పడుతుంది అని చెప్పి మనం బౌల్లోకి వేసేసి మిక్స్ చేసుకుంటే మాత్రం టెక్స్చర్ చాలా ఇదైపోద్ది. స్లోగా కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా రావాలి, ప్లస్ నీకు హార్డ్గా అనేది కనిపించకూడదు అనమాట. ఎక్కడ కానీ లంప్స్ లేకుండా మనం బ్లెండ్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేయడం అనేది చాలామంది అవెన్లో చేస్తారు, ప్లస్ కొంతమంది అవెన్ లేని వాళ్ళు కుక్కర్లో కూడా చేస్తారు. సో ఇవాల్టి వీడియోలో నేను ఏం చేయబోతున్నాను అనేసి అంటే ఒక ప్రెషర్ కుక్కర్లోనే నార్మల్గా మనం సింపుల్గా ఎలా బేక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ మిల్క్ అనేది నాకు కొంచెం తక్కువ అయింది, ఆ టెక్స్చర్ ఇంకా అంత స్మూత్గా రాలేదు. సో నేను మళ్ళీ కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్, బాదం, క్యాష్యూ తీసుకున్నాను. దాన్ని అలానే వేయకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బెస్ట్. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నేను కొంచెం ఈ బ్యాటర్లో వేసుకునేసి దీన్ని అయితే బాగా మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను, బాగా మిక్స్ అయ్యేలాగా. ఇంకొన్ని అయితే నేను అలానే పెట్టేశాను అనమాట. అది వచ్చి నేను ఎక్కడ యూస్ చేస్తాను అనేది కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే కొంతమందికి బేకింగ్ ట్రే ఉండదు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు అనేసి అంటే ఇలాగ ఒక సింపుల్ బౌల్ తీసుకొని ఆ బౌల్కి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి మన దగ్గర మైదా ఉంటుంది కదా, ఆ మైదాని మనం జస్ట్ స్ప్రింకిల్ చేయాలి. చేసిన తర్వాత ఆ బ్యాటర్ మొత్తం నేను ఇందులోకి వేసేసి ఇక్కడ ఏదైతే మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని నేను దీనిపైన వేసేసాను అనమాట. సో ఇది అయితే చాలా బాగా వచ్చింది మాకైతే కేక్. ఎక్కడ కానీ స్టిక్కీనెస్ కానీ అతుక్కపోవడం కానీ అనేది ఎక్కడా లేదు. సో నేనైతే ఫస్ట్ ప్రీహీట్ చేసుకున్నాను కుక్కర్ని, జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని, తర్వాత కింద ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన నేను ఏదైతే బౌల్ తీసుకున్నానో ఆ బౌల్ పెట్టేశాను. లైట్గా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేశాను అనమాట సైడ్స్లో. నెక్స్ట్ నేను లిడ్ పెట్టేసి 1/2 అవర్ అనేది సిమ్లో మాత్రమే బేక్ అవ్వాలి. సో హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. మాకైతే ఈ బేకింగ్ 30 మినిట్స్ మేము ఏదైతే పెట్టిన తర్వాత మాకైతే అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. మేమైతే ఇప్పుడు నైఫ్తో సరౌండింగ్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసేస్తున్నాం అనమాట. ఇది తీసేసామంటే మళ్ళీ మనకి బేస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ కస్టర్డ్ కేక్ రెసిపీ అనమాట. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కన్నా నచ్చింటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కానీ కమెంట్ సెక్షన్లో మాకు కమెంట్ చేసి చెప్పండి, అది నేను నెక్స్ట్ వీడియో నుంచి కన్సిడర్ చేసుకుంటాను. అండ్ ఇవాళ అయితే తిరుపతిలో క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ ద రీజన్ ఎందుకు మేము కేక్ చేసాము అన్నది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.